సృష్టికర్తవైనా యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? మంటికి రూపమిచ్చినావు, మహిమలు స్థానమిచ్చినావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కాదు? మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని దైవ వాక్యాన్ని ధ్యానం చేటుకుగాను దేవుడు అనుగ్రహించి ఉన్న ఈ మంచి తరుణమును బట్టి మనము ప్రభువుని ఎంతగానో స్తుతించబద్దులమునై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించుగాక. ఆమేన్. ఆత్మీయులారా, నేటి దిన వాక్యము కొరకైన భాగము ఆదికాండము 27వ అధ్యాయం 41వ వచనము. తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము యాసావు అతని మీద పగపట్టెను. మరియు యాసావు, నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపముగానున్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదననుకొనెను. ప్రార్థన. తండ్రి, దేవా, స్తోత్రాలు. చదవబడిన వాక్యము మీది వినుచుండిన వారందరూ మీ వారు, మీ దాసుడనైన నన్ను సంపూర్ణముగా మరుగు చేసి నాన్న మీ దైవస్వరాన్ని వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడయుండునుగాక. యేసయ్య నామమున ఆమేన్. ఆత్మీయులారా, ఇక్కడ ఈ సందర్భంలో యాకోబు ఇస్సాకు నొద్ద యాసావు యొక్క ఆశీర్వాదాలు తీసుకుని వెళ్ళిపోయాడని, యాసావు యాకోబు పైన మరింత పగపట్టెనని, ఆ పగ ద్వారా యాకోబును చంపాలని. అయితే ఇస్సాకు వృద్ధాప్యంలో ఉన్నాడు, అతనికి మరణదినములు సమీపముగా ఉన్నాయి, దుఃఖపడుచున్నాడు. ఈ టైంలో తన తమ్ముడైన యాకోబును చంపడం కరెక్ట్ కాదు. యాకోబు చనిపోయిన తర్వాత అతని సంగతి ఏదో చూద్దాములే అని చెప్పి అతడు తన దుఃఖమును తను తన యొక్క పగను లేక కోపాన్ని, యాకోబును చంపుదామన్న ఆలోచన పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇది సందర్భం. అయితే ఈరోజు మనం నేర్చుకుంటున్న అంశం ఏంటంటే, ఒక మనిషి తాను అనుకున్నది సాధించడానికి పగ కంటే పౌరుషం కావాలి. పగ కంటే గొప్పది పౌరుషం. ప్రియులారా, పగ అనేకులు పెట్టుకుంటారు. అయితే కాస్త కొందరు ఏమంటారంటే, త్రాసుపాము పగబడుతుంది చూసారా, పాము కంటే ఈ డేంజర్ అంటుంటారు. పిల్లరా, పాము పగపడుతుంది అనే మాట హాస్యాస్పదం. ఎందుకంటే పాము అనేటువంటిది పగపట్టడం అనేది అసంభవం. ఎందుకంటే సైన్స్ ప్రకారంగా చూసిన, బాహ్యంగా చూసిన పాము అనేది పగపట్టదు. కేవలం ఏదంటే అది పల్లెటూరు గ్రామాలలో ఉన్నటువంటి ఒక, దాన్ని ఏమనాలి, మూఢనమ్మకం అనాల. సో దాని గురించి మనం మాట్లాడితే కొందరు దాన్ని వ్యతిరేకించేవారు ఉంటారు,
సో మన సందర్భం పాము కాదు, మన సందర్భం, మన యొక్క విషయం ఏంటంటే పగ. పగ కన్నా పౌరుషం గొప్పది. ఇప్పుడు యాసావు యాకోబు మీద పగ పెట్టుకున్నాడు. ఎందుకని? తనకు రావలసిన దీవెనలు ఇతడు తీసుకుపోతున్నాడని పగ పెట్టుకున్నాడు. ఆత్మీయులరా, చూడండి, ఈ పగ అనేది ఒక వ్యక్తి జీవితంలో క్రియేట్ అయితే, అది పుడితే ఆ జీవితాన్ని నష్టం చేసేంత వరకు ఆ వ్యక్తిని విడిచిపెట్టదు. వింటున్నారా పిల్లరా? ఉదాహరణకి యాకోబు మీద యాసావు పగ పెట్టుకున్నాడు. ఆ పగతో యాకోబుకి ఏదో నష్టం చేసే సంగతి అనేది తర్వాత ప్రక్కన పెడితే, ఎవరైతే పగ పెట్టుకున్నారో వారిని ముప్పతిప్పలు పెట్టి వారికి నష్టం కలుగజేసేంత వరకు ఆ పగ అనేది ఆ వ్యక్తిని విడిచిపెట్టదు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో కొన్ని సందర్భాలు మీదుట ఉంచాలని ఆశపడుతున్నాను. ఉదాహరణకు 26వ అధ్యాయం ఆదికాండం 27వ వచనం, అంటే ఒక అధ్యాయం మనం వెనక్కి వెళితే, గెరారులో ఉన్నటువంటి ఫిలిష్తీయులు ఇస్సాకు మీద పగపట్టారు. అయితే ఇస్సాకు వారందరి మధ్యలోనే వర్ధిల్లాడు. పగబట్టినటువంటి గెరారు కాపరస్తులైన ఫిలిష్తీయులు ఓ రోజు తన యొద్దకు వచ్చి, నీవు మాతో, మేము నీతో సంధి కుదుర్చుకుందాము, నీవు మా మధ్యలో గొప్పవాడిగా ఉన్నావు, దేవుడు నీకు తోడైనట చూస్తున్నామని అంటారు వాళ్ళు. అంటే దీని అర్థం ఏంటి? పగబట్టిన వీళ్ళు రాజీకి వచ్చారు. అసలు పగ పెట్టుకోకుండా వారి మధ్యలో, ప్రియులారా, రాళ్ల భూమిలో నేను దేవుని కొరకు నిలవాలని మహారోషం తెచ్చుకొని జీవించిన ఇస్సాకు దీవెనకరంగా మారాడు. కనుక మన జీవితంలో పగ పెట్టుకోకూడదు. ఇక 2, యోసేపు అన్నలు యోసేపు మీద పగపట్టారు. ఆదికాండం 37:4. అతనిని తమందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి, యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరీ పగపట్టిరి. కలలు కంటున్నాడని, తన పని నిలిచిందని, సూర్యచంద్రులు సాగిలు పడుతున్నారని వీళ్ళకి ఒళ్ళు మండిపోతుంది. పగ అనే దానికి మరొక పర్యాయ పదం కోపం కూడా. యోసేపు మీద చాలా కోపం వచ్చింది పిల్లరా. అయితే ఈ విషయం ఏంటి తెలుసా? వాళ్ళు ఎంత కోపపడ్డారో, ఎంత పగ పెట్టుకున్నారో, వారు క్రిందికి దిగిపోతున్నారు. పగ పెట్టుకొని యోసేపు, ప్రేమ కలిగిన యోసేపు పైకి వర్ధిల్లుతూ వచ్చారు. పిల్లరా, 2 సందర్భాలు జ్ఞాపకం చేయడం జరిగింది. ఆ తరువాత నా దేవుని పిల్లరా, మరి ఇంకను లేఖనాల్లోకి మనం వెళ్ళినప్పుడు, ఇంకా మనం ముందుకు వెళ్తే, లేవియా కాండమందు దేవాది దేవుడు చెప్పుచున్న మాట ఏంటంటే, నీ హృదయములో నీ సహోదరుని మీద పగపట్టకూడదు అని ఉంది. ఇప్పుడు యోసేపు సహోదరులు కోపపడింది సహోదరుని మీదే కదా. యాసావు కోపపడింది తన సహోదరుడైన యాకోబు మీదే కదా. వాక్యం సెలవిస్తుంది, అట్టి వారి మీద నీవు పగ పెట్టుకొనవద్దు, నీవు కోపపడవద్దు అని. ఆత్మీయులారా, ఇంకనూ మనం ముందుకు వెళితే దేవుని యొక్క వాక్యంలో పిల్లరా ఇంకా అనేక మంది ఇలాంటి అనుభవాలలో నడిపించబడ్డారు. విషయం ఏంటంటే, పగ పెట్టుకున్నటువంటి వాళ్ళు
అలాగూ నుండిపోయారు. పగ పెట్టుకుని వ్యక్తులు దీవెనకరంగా మారారు. హేరోదియా అనబడినటువంటి ఒక ఆమె కూడా మరి యోహాను మీద పగ పెట్టుకుంది పిల్లలు. యోహాను యొక్క శిరచ్ఛేదనం తన కుమార్తె వలన జరిగించింది. కానీ యోహాను యొక్క గొప్పతనానికి ఏ భంగపాటు కలగలేదు. దేవుని పిల్లలుగా మన జీవితంలో కూడా ఏ ఒక్కరి మీదనూ మనం పగ పెట్టుకొనకూడదు. ప్రియులరా, మనం పెట్టుకునేటువంటి పగ మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి నష్టాన్ని కలుగచేస్తుంది. మన ఆధ్యాత్మిక జీవితానికి నష్టాన్ని తెస్తుంది. అంత మాత్రమే కాదు, మన యొక్క విశ్వాసం సన్నగిల్లిపోతుంది. మన హృదయమందు ప్రేమ ఉంటే విశ్వాసంలో బలపరచబడతాం. మన హృదయముందు వాక్యం ఉంటే ఆత్మీయంగా ఎదుగుతాం. మన హృదయంలో దేవుని గూర్చిన భారం ఉంటే నమ్మకంగా పనిచేసి దేవునికై ముందుకు సాగిపోతాం. అయితే ఈ పగ అనేది ఆ వ్యక్తి జీవితాన్ని అంతకంతకు క్రిందకు అది దిగిపోనట్లుగా చేస్తుంది. ఇప్పుడు యాసావు పగ పెట్టుకున్నాడు. యాసావు వర్ధిల్లాడా అంటే వర్ధిల్లలేదు. ప్రియరా, యాకోబు మీద యాసావు పగ పెట్టుకున్నాడు. యోసేపు మీద తన అన్నలు పగ పెట్టుకున్నారు. ఇస్సాకు మీద గెరారు కాపరస్తులు పగ పెట్టుకున్నారు. ఈ పగ పెట్టుకున్న వాళ్ళందరూ దీనస్థితికి వెళ్ళిపోయారు. పగ పెట్టుకుని వాళ్ళు పరిశుద్ధమైన కృపకు వారసులయ్యారు. మనిషిని మీద పెట్టుకోవలసింది పగ కాదు, పౌరుషం తెచ్చుకుని పనిచేయాల. ప్రియులరా, పౌరుషం తెచ్చుకోవాలి. ఆ పౌరుషమే మనలను దేవుని కృపలో కార్యసాధకులుగా మలుస్తుంది. పగ కంటే గొప్పది పౌరుషం. ఆ పౌరుషం నేను నీకన్నా గొప్పలు కడతాను, నీకన్నా ఇలా చేస్తానేది కాదు. దేవుని కొరకు పౌరుషం తెచ్చుకొని, ప్రియర దావీదు సున్నతి లేని ఫిలిస్తీయుడు జీవము కలిగిన దేవుని సైన్యంలో తిరస్కరించక వాడేపాటి వాడు వాడిని చావగొడతానంటూ పౌరుషం తెచ్చుకుని వెళ్ళాడు. కనుకనే దీవించబడ్డాడు, జయాన్ని పొందుకున్నాడు. మన జీవితంలో అట్టి పౌరుషంతో సాగిపోదుము గాక. తండ్రి దేవా స్తోత్రం. మీ దీవెన దయచేయండి, మీ మేలుతో నింపండి. దినచర్య అంతటిలో తోడై ఉండండి. ఆయాస్కరమైంది, హేయకరమైంది, దుఃఖాన్ని కలిగించేది ఏది మాయందు పని చెయ్యకుండును గాక. మేలు చేత నింపి నడిపించమని యేసయ్య నామమున ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.